లకావతు రమేష్ అనే ఒక రైతు మన ప్రతి వీడియో కింద కామెంట్ రూపంలో మిరప పంటలో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ రైతు కొరకు మరి ఇతర రైతులకు కూడా ఉపయోగపడని చెప్పి వీడియో చేస్తున్నాను. మనకు పీజీఆర్ అంటే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. పీజీపీ అంటే మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండి. అదే విధంగా మనకు ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అని 3 రకాలటువంటి మందులు అయితే మార్కెట్లో ఉంటాయి. ఇది మనకు పంట కాలంలో పంట దిగుబడి రావడానికి ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి ఏ మందును ఎలాంటి సందర్భాల్లో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు కొన్ని మందులు అయితే చూపిస్తాను. క్వాంటిస్ కావచ్చు, ఇసాబియన్ కావచ్చు, సాగరిక కావచ్చు, బయోవిటా కావచ్చు, చమత్కార్ కావచ్చు, ప్లానోపిక్స్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు, పోషక్ సూపర్ కావచ్చు, విన్చివిన్ కావచ్చు, ఫరక్రామ్ కావచ్చు, ప్లాటినా కావచ్చు, ఇవన్నీ రకాల మందులు కూడా కొన్ని మీకు చూపిస్తున్నాను. మరికొన్ని కూడా మనకు మార్కెట్లో ఉంటాయి. మరి వీటిలో కొన్ని మనకు పీజీఆర్ ఉంటాయి, పీజీపీ ఉంటాయి, ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అయితే ఉంటాయి. మరి ఏ మందును ఎప్పుడు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే రైతుకైతే ఒక ముఖ్యమైన వీడియో చెప్పుకోవచ్చు. వీటి వల్లనే మనకు రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ముందుగా చూస్తే పీజీపీ అంటే మనకు ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనేది వచ్చేసి మొక్క పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు మార్కెట్లో కూడా వచ్చేసి సింగిండా కంపెనీలో ఇసాబియన్ కావచ్చు, క్వాంటిస్ కావచ్చు, మరొకటి పిఐ కంపెనీలో బయోవిటా, ఇఫ్కో కంపెనీలో సాగరిక లేదా సాగరిక గోల్డ్ అనే మందులు మనకు పీజీపీ కిందకి వస్తాయి. ఇవి మనకు మొక్క పెరగడానికి పనిచేస్తూ ఉంటాయి. ఇందులో మనకు 2 వర్గాలు ఉంటాయి. మనకు సింగిండా కంపెనీలో ఇసాబియన్ కావచ్చు, క్వాంటిస్ కావచ్చు, ఇందులో మనకు అమినో యాసిడ్స్ ఉంటాయి, ఇతర న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మొక్క పెరగడానికి, సైడ్ కొమ్మలు రావడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. మరొకటి చూసినట్లయితే మనకు ఈ బయోవిటా సాగరిక వచ్చేసి మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు సముద్రంలో ఉండే నాచు నుంచి తయారవుతూ ఉంటుంది. ఇందులో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకు కెలిఫ్ నోడ్సం అంటే సాగరిక సంబంధించింది, ఆస్కఫిలం నోడ్సం అంటే మనకు బయోవిటా సంబంధించిందండి. ఇది కూడా మనకు మొక్క పెరగడానికి, మంచిగా బలంగా దృఢంగా ఉండడానికి, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి, మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఈ బయోవిటా కావచ్చు, సాగరిక కావచ్చు మనం పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అనేది చూసినట్లయితే వీటిలో మనకు 18 రకాల అమినో ఆమ్లాంశ అయితే ఉంటాయి. ఉదాహరణకు మీకు గ్లైసిల్స్, లైసిల్స్, నైట్రోక్లోనిక్ మరికొన్ని కూడా అమినో ఆమ్లాలు అయితే ఉంటాయండి. ఇది మనకు మొక్క ఆరోగ్యంగా ఉండడానికి, మొక్క పెరగడానికి, పూత రావడానికి, పూత రాలకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటాయి. అందులో మనకు వచ్చేసి కోరమండల్ కంపెనీలో ప్లాటినా ఒకటి, విలూడ్ వాళ్ళ బ్రాండు, మరికొన్ని కూడా అందుబాటులో ఉంటాయి. అందులో మీకు మెన్షన్ చేసి ఉంటుందండి, చూసుకోండి. ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అని ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మొక్క పెరగడానికి, మొక్క పెరుగుతంతో పాటు పూత రావడానికి, పూత రాలకుండా ఉండడానికి, అదేవిధంగా కిరణజన్య సంయోక్రియ సక్రమంగా జరగడానికి కూడా మనకు ఈ ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఈ ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అనేది మనకు మొక్క అనేది ఆరోగ్యంగా ఉండడానికి, ఎలాంటి తెగుళ్ళ సమస్యలు కానీ, పురుగు సమస్య, దోమ సమస్య వచ్చినా కూడా మనకు తట్టుకునే శక్తి, రోగనిరోధక శక్తి అనేది ఉండేటట్టు ఈ మందులు అయితే పనిచేస్తూ ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా వచ్చేసి మొక్క యొక్క పెరుగుదలను బట్టి మనం మందులు వాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. అంటే మనకు పూత టైంలో కనుక వాడుకుంటే విపరీతమైన పూత రావడం అయితే జరుగుతుంది, ఏది మనకు ఈ ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ తోటి. కాబట్టి రైతులు మాత్రం ఏది ఎప్పుడు వాడుకోవాలి అనేది తెలుసుకొని వాడుకోవాలి. ఇకపోతే మరికొన్ని పీజీఆర్ అంటే మనకు ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అంటాం. ఇందులో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. కొన్నిట్లో మనకు మొక్క పెరగడానికి పనిచేస్తాయి, మరికొన్ని మొక్క యొక్క పెరుగుదలను ఆపుతుందండి. ఈ ముందు మొక్క పెరిగేటటువంటి మందులు చూసినట్లయితే మనకు ఒకటి పోషక్ సూపర్, మరొకటి ఓసి అంటాం, సుమటోమో కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇవి 2 కూడా మనకు పీజీఆర్ కిందకి వచ్చినప్పటికీ కూడా వీటి వల్ల మొక్క ఎందుకు పెరుగుతుందంటే మనకు ఇందులో కనుక చూస్తే మనకు ఈ పోషక్ సూపర్లో జిబ్రెలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ జిబ్రెలిక్ యాసిడ్ అనేది మనకు మొక్క పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మనకు ప్రతి ఒక్క మందులో కూడా మనం చూడండి ఏమేమి ఉంటాయని మెన్షన్ చేసి అయితే ఉంటాయి. కాబట్టి రైతులు చూడండి, పీజీఆర్లో కూడా మనకు 2 రకాలు అయితే ఉంటాయి. పీజీఆర్లో మొక్క పెరిగేటివి ఉంటాయి, మొక్క పెరగకుండా ఉండేటటువంటి మందులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రెండింటి మధ్య తేడా తెలుసుకొని కనుక వాడుకుంటే, ఎవరికైనా రైతులకు మొక్క పెరగాలనుకుంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో చాలా వరకు రైతులకు ఆకులు మొత్తం రాలిపోయినా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా గ్రోతింగ్ రావాలంటే ఈ పోషక్ సూపర్ కావచ్చు, ఓసి అనే మందును వాడుకుంటే మాత్రం మీకు మళ్ళీ గ్రోతింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో జిబ్రెలిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. ఇది కాబట్టి దీంతో పాటు మరికొన్ని పీజీఆర్ కిందకి సంబంధించినటువంటి చూసినట్లయితే బేర్ కంపెనీలో ప్లానోపిక్స్, మరొకటి చమత్కార్, మరికొన్ని టెక్నికల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. వీటిని చూసినట్లయితే మనకు పూత బాగా ఉన్నప్పుడు, ఫ్లవరింగ్ స్టేజ్ అంటాం మనం, ఎప్పుడైతే మనకు ఈ ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ వాడతామో విపరీతమైన పూత వస్తుంది. వచ్చిన పూత కూడా మొత్తం రాలకుండా మనకు పిందెగా మారాలంటే అప్పుడు వాడాల్సింది భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోషకాలను కూడా, ప్రథమ ద్వితీయ పోషకాలను కూడా మొక్క తీసుకుంటుంది. అది మనకు ఈ మొక్క చివర కూడా మనకు పోషకాలన్నీ అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఈ పీజీఆర్ మందు వాడతామో దీని యొక్క ఎదుగుదలను మొత్తం ఆపడం వల్ల ఈ పైకి వచ్చే ప్రతి ఒక్క పోషకం అనేది కూడా మనకు చుట్టుపక్కలకు వెళ్ళడం వల్ల
మొక్క చుట్టూ అంతటా కూడా మనకు పోషకాలు మొత్తం వెళ్ళడం వల్ల కూడా పూత అనేది రాలకుండా పూత పిందెగా మారడానికి మరికొంత పూత కూడా రావడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు భూమిలో ఉన్నటువంటి వివిధ రకాల పోషకాలు అనేది ఎప్పుడైతే మొక్క యొక్క ఎదుగుదల మొత్తం ఆగిపోతుందో ఆ టైంలో మనకు పైకి వెళ్ళే ప్రతి ఒక్క పూత పైకి వెళ్ళే ప్రతి ఒక్క పోషకం కూడా మనకు చుట్టుపక్కలకు వెళ్ళడం వల్ల ఉన్న పూత కంటే మరికొంత పూత వచ్చే అవకాశం ఉంటుంది. పూత మొత్తం పిందెగా మారడానికి కాయ మంచిగా రావడానికి కూడా ఈ పనిచేస్తూ ఉంటుంది. ఈ మందులు ఎప్పుడెప్పుడు వాడాలని చూసినట్లయితే ఈ పీజీపీ అంటే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేది మనకు మొక్క టైంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంటే మనం మొక్క నాటిన 15 రోజుల తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు. అందులో మనకు మేజర్గా బయోవిటా కావచ్చు, సాగరిక కావచ్చు, ఇసాబియన్ కావచ్చు, క్వాంటిస్ కావచ్చు. ఇది మనం ఎల్లప్పుడూ వాడుకోవచ్చు పంట కాలంలో. కాకపోతే మరి ఈ ప్లాంట్ బయో స్టిమ్యులేట్ అనేది పూత అనేది వచ్చే టైంలో వాడుకుంటే మనకు విపరీతమైన పూత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఈ పీజీఆర్ కూడా రైతులు జాగ్రత్తగా ఉండాలి. అందులో మనకు ఒకటి ప్లానోపిక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది మనకు ఒక హార్మోన్గా చెప్పుకోవచ్చు. ఈ ప్లానోపిక్స్ అనే పీజీఆర్ను వాడేటప్పుడు మాత్రం రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఈ మందు వచ్చేసి ఒక 20 లీటర్ల వాటర్కు 4 ml మందులు వాడుకుంటే సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో వాడితే మాత్రం రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ చెట్టు మొత్తం మనకు నిద్రావస్థలోకి పోవడం జరుగుతుంది. వల్లిపోయినట్టు వాడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లానోపిక్స్ వాడేటప్పుడు మాత్రం రైతులు జాగ్రత్తగా ఉండండి. ఇతర మనకు పీజీఆర్ కూడా మనకు చమత్కార్ అయితే ఎకరానికి 250 ml అయితే వాడుకోవాలి. ఈ చమత్కార్ కానీ ఇతర ఏవైనా కానీ డోస్ తగినంత తెలుసుకొని వాడుకుంటే మీకు పూత రావడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా మనకు నిలుస్తుంది, పిందెగా మారుతుంది. ఇలాగా మనం రైతులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇకపోతే మరి పీజీఆర్ అనే మందు మాత్రం ఎప్పుడు వాడితే అప్పుడు వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకు ఫ్లవరింగ్ బాగా వచ్చినప్పుడు పూత మొత్తం నిలవాలి, పూత మొత్తం పిందెగా మారాలన్న టైంలో వాడుకుంటే సరిపోతుంది. పంట కాలంలో మీకు పూత బాగా ఉన్నప్పుడే వాడుకుంటే సరిపోతుంది. మిగతా బయో స్టిమ్యులెంట్ పూత రావడానికి ఎప్పుడైనా వాడుకోవచ్చు. పీజీపీ అనేది మనం మొక్క పెరగడానికి ఎప్పుడైనా వాడుకోవచ్చు. అదేవిధంగా ప్లాంట్ బయో స్టిమ్యులెంట్ కూడా మనం ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. ఓన్లీ మనం ఈ పీజీఆర్ అనే మందును మాత్రమే పూత బాగా ఉన్నప్పుడే వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. చాలా వరకు రైతులు లైక్ చేస్తున్నారు, కానీ పక్క పన్న మనం లైక్ చేసినవి ఏంటంటే కొత్తగా హై ప్యాంట్స్ అడుగుతూ ఉంది. హైప్లో కనుక మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది అయితే రికమెండ్ అయితే చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.